గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. మనం ఈరోజు వివిధ రకాల పేర్లు చెప్పుకున్నాం. భారతదేశం యొక్క ఉనికి పరిమాణం కోసం చెప్పుకున్నాం. ఇప్పుడు భారతదేశానికి గల సరిహద్దులండి. భారతదేశానికి ఉండేటువంటి సరిహద్దులు ఏమిటంటే మనకి రెండు రకాల సరిహద్దులు కలవండి. రెండు రకాలుగా మనకి ఏమున్నాయంటే సరిహద్దులు అనేవి రెండు రకాల కలవండి. ఏంటి ఆ రెండు రకాల సరిహద్దులు? ఒకటి అంతర్జాతీయంగాను భూ సరిహద్దులు. రెండు అంతర్జాతీయంగా జల సరిహద్దులండి. అంతర్జాతీయ జల సరిహద్దులు ఈ మన భారతదేశానికి ఉన్నటువంటి రెండు రకాల సరిహద్దులు. ఒకటి అంతర్జాతీయ భూ సరిహద్దులు, రెండు మనకున్నటువంటి అంతర్జాతీయ భూ సరిహద్దులు, ఒకటి అంతర్జాతీయ జల సరిహద్దు. ఇది భూ సరిహద్దులు అండి. ఇవి మనకు ఉన్నటువంటి జల సరిహద్దులు. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వన్, ఈరోజు మనం మొదటిసారిగా చూసుకునేది అంతర్జాతీయ భూ సరిహద్దులు ఎలా ఉన్నాయి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. భారతదేశానికి ఇక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ భూ సరిహద్దులు కనుక చూసుకుంటే ఓవరాల్గా మనకి ఒక 7 దేశాలు జల సరిహద్దులు భూ సరిహద్దులు కలవండి. ఏంటి 7 దేశాలని? పాకిస్తాన్ దేశం అని, ఈ దేశం పాకిస్తాన్ కంట్రీ. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ అండి. ఇది మనకి చైనా. అదేవిధంగా నేపాల్, భూటాన్, మయన్మార్ కంట్రీ అండ్ బంగ్లాదేశ్ కంట్రీ. సో ఇలా మన భారతదేశం అనేది ఎన్ని దేశాలతో సరిహద్దు కలిగి ఉందంటే ఒక 7 దేశాలతో సరిహద్దు కలిగి ఉంది. ఈ 7 దేశాలతో 16 రాష్ట్రాలు మరియు 2 కేంద్ర పాలిత ప్రాంతాల సరిహద్దు ఉన్నాయండి. 2 కేంద్ర పాలిత ప్రాంతాల సరిహద్దుగా ఉండడం జరిగింది. అది మన భారతదేశాన్ని ప్రస్తుతానికి అంతర్జాతీయంగా ఉన్నటువంటి భూ సరిహద్దులు అనేది ఇక్కడ నుంచి మనకి 22 డిగ్రీల అక్షాంశం నుంచి ప్రారంభమవుతుంది. ఆ 22 డిగ్రీల అక్షాంశం నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క భూ సరిహద్దున ఇలా ఉన్నటువంటి మన భారతదేశంలో భూ సరిహద్దుకు ఉండేటువంటి రాష్ట్రాలు కావచ్చు లేదా దేశాలు, ఎన్ని దేశాలతో సరిహద్దు ఉందంటే 7 దేశాలండి. ఆ 7 దేశాలు ఏంటి సార్ అంటే, ఒకటి పాకిస్తాన్ దేశం, ఇక్కడ చూపించుకున్నాం మన విజువల్స్లో. పాకిస్తాన్ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ, చైనా కంట్రీ అండ్ నేపాల్ కంట్రీ అండ్ భూటాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. ఇప్పుడు మనం ఒక్కొక్క దేశానికి ఏ రాష్ట్రాలు సరిహద్దు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్తో సరిహద్దు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలండి, ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలండి, చైనాతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలండి, మయన్మార్తో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు, నేపాల్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు, వాళ్ళకి భూటాన్తో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు, బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు ఏంటి. ఏ దేశానికి ఏ రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయి, వాళ్ళతో మనకి ఉన్నటువంటి అంతర్జాతీయ భూ సరిహద్దులు ఏమిటో ఈరోజు ఒక్కొక్క కంట్రీ కోసం మనం చర్చించుకుందామని. ఓకేనా? ఫస్ట్ వన్, ఇండియాకి పాకిస్తాన్ అండి. భారత్ పాకిస్తాన్ల మధ్య సరిహద్దు అంటే భారత్ పాకిస్తాన్లని, ఈ భారత్ పాకిస్తాన్ల మధ్య సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు అండి. ఇది పాకిస్తాన్ కంట్రీ. ఈ పాకిస్తాన్ కంట్రీ యొక్క రాజధాని ఇస్లామాబాద్. ఓకే. సో ఇక్కడ మనకి ఉన్నటువంటిది ఈ పాకిస్తాన్, ఈ విధంగా మనకి పాకిస్తాన్ కంట్రీ అనేది ఉండడం జరిగింది. ఈ పాకిస్తాన్ కంట్రీతో సరిహద్దు కలిగి ఉన్నటువంటి ఆ రాష్ట్రాలు మనం కొన్ని చూసుకుంటే, ఒకప్పుడు కోడ్లో మనం ఏం చెప్పుకునే వాళ్ళం అంటే పొంగు రాజా అని చెప్పేవాళ్ళం అండి. పొంగు రాజా పాకిస్తాన్ వెళ్ళి వస్తాడని చెప్పి పొంగు రాజా. ఎందువల్ల అంటే ఇక్కడ మనం చూసుకునేటట్టుగా అయితే పమ్ అంటే పంజాబ్ కంట్రీ, అదేవిధంగా గుజరాత్ కంట్రీ, రాజస్థాన్ కంట్రీ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కంట్రీస్. ఇది మన జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ అని. అంటే పాకిస్తాన్తో సరిహద్దు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు అంటే 4 రాష్ట్రాలండి. ఆ 4 రాష్ట్రాల్లో
ప్రస్తుతం మనకి 4 రాష్ట్రాలని కాకుండా 3 రాష్ట్రాలు మరియు 1 కేంద్రపాలిత ప్రాంతం అని చెప్పొచ్చండి. 3 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు సరిహద్దుగా ఉన్నాయని చెప్పొచ్చండి. 2 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి సరిహద్దుగా ఉన్నాయి. ఏంటి? ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంగా ఉండేది. దీన్ని ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం ఏం చేశారంటే ఆర్టికల్ 370ని మనకున్నటువంటి ఆర్టికల్ ప్రకరణ 370ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం యొక్క హోదాని అంటే దీనికి ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 అక్టోబర్ 31వ తేదీన అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం అండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మదినోత్సవం అండి. ఈయన జననం రోజున జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటారు. ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ జాతీయ నేషనల్ ఇంటిగ్రిటీ డే అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ డేగా మనకి జరుపుకోవడం జరుగుతుంది. ఆయన జన్మదినోత్సవ కారణంగా 2019 అక్టోబర్ 31న జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా వారిని విభజించడం జరిగింది. అంటే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రస్తుతం వాళ్ళని ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. అంటే ప్రస్తుతం భారత్తో పాకిస్తాన్కి భారత్లో ఉన్న ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయని అడిగితే 3 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత సపరేట్ స్టేట్ హోదా తీసివేసి భారతదేశంలో ఒక రాష్ట్రంగానే దీన్ని పరిగణిస్తూ ఒకే రాష్ట్రం, 1 నేషన్ 1 స్టేట్ అంటే ఒకే దేశం ఒకే రాష్ట్రం అంటే 1 నేషన్ 1 ఫ్లాగ్ లాగా ఆర్టికల్ 370ని క్యాన్సిల్ చేస్తూ దానికి ప్రత్యేక హోదాను తప్పించి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం తర్వాత ప్రస్తుతం దాన్ని 2 యూనియన్ టెరిటరీలకు డివైడ్ చేశారు. ఎప్పుడంటే 2019 అక్టోబర్ 31. ఇలా మనకి ప్రస్తుతానికి ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్. దీంతో ప్రస్తుతం సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు అంటే మనం ఏం చెప్తాం? ఒకటి గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అండ్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, లడక్. ఇది ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్సి అండ్ కానిస్టేబుల్ లెవెల్ కనుక మనం ఇక్కడ ఏంటంటే ఎక్కువ మ్యాటర్ అగ్రిమెంట్స్ లేవు. వీళ్ళకి ఉన్న ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ వరకు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి పాకిస్తాన్కి మధ్య సరిహద్దుగా ఉండేటువంటి అంశం ఏంటి సార్ అంటే ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం అంటే గుజరాత్ రాష్ట్రంలోను పాకిస్తాన్ దేశానికి మధ్య సరిహద్దుగా 24 డిగ్రీల అక్షాంశం అనేది సమాంతర రేఖ లేదా అక్షాంశం అనేది సరిహద్దుగా ఉంది. 24 డిగ్రీల అక్షాంశం అనేది వాళ్ళకి మనకి సరిహద్దుగా ఉంది. సరే ఇక్కడ ఎందుకంటే సర్ క్రిక్ అనే ఒక ప్రాంతాన్ని ఆక్రమించారండి. సర్ క్రిక్ అనే ఒక ప్రాంతాన్ని ఆక్రమించడంతో వాళ్ళకి మనకి ఇక్కడ సరిహద్దుగా ఏం పెట్టారండి? 24 డిగ్రీల అక్షాంశం అని. ఇక రాజస్థాన్కి, పంజాబ్కి ఎటువంటి సరిహద్దు వివాదాలు లేకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి, లడఖ్కి మధ్య వాళ్ళకి మనకి ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అండి. దీని పేరు నియంత్రణ రేఖ, లైన్ ఆఫ్ కంట్రోల్. దీనికే నియంత్రణ రేఖ. ప్రస్తుతం వాళ్ళకి మనకి సరిహద్దుగా ఉండేది నియంత్రణ రేఖ. ఈ నియంత్రణ రేఖ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి మరియు భారతదేశానికి మధ్య సరిహద్దుగా ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంతో పాటు పాకిస్తాన్ దేశంతో సరిహద్దుగా ఉండేది నియంత్రణ రేఖ, ఎల్ఓసి. ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ అండి. ఓకేనా? జస్ట్ బేసిక్స్ మనకు చూసుకుంటే ఇక్కడ రాడ్ క్లిఫ్ అనే ఒక రేఖ అండి. ఇది ఒక ఒప్పందం. ఇది ఎవరెవరికి మధ్య జరిగిన ఒప్పందం అంటే భారత్, పాకిస్తాన్, పాక్ అండ్ బంగ్లా మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం, అగ్రిమెంట్ ఏంటి సార్ అంటే సార్ రాడ్ క్లిఫ్ అనే వ్యక్తి ద్వారా జరిగిన ఒప్పందమే రాడ్ క్లిఫ్ లైన్ అండి. ఓకేనా? ఇది భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్యన కుదిరినటువంటి ఒక ఒప్పందం. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఇండియాకి
ఆఫ్ఘనిస్తాన్కి మధ్య, అంటే ఆఫ్ఘనిస్తాన్ మరియు భారతదేశంల మధ్య ఏ రకమైన ఒప్పందం ఉంది? అంటే భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య సరిహద్దుగా ఉండేటువంటి అంశాలు ఏంటి? ఆఫ్ఘనిస్తాన్తో భారతదేశానికి సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు అంటే ఏమి ఉండవంటి? 2 యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతాలు. ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలు, ఒకటి లడాక్, రెండోది జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ అని. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్. ఆఫ్ఘనిస్తాన్కి 1890లో సర్ లార్డ్ డౌన్స్ అనే గవర్నర్ జనరల్ కాలంలో, లార్డ్ డౌన్స్ అనే ఒక గవర్నర్ జనరల్ కాలంలో భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య సరిహద్దుగా డ్యూరాండ్ అనే ఒక ఒప్పందాన్ని, డ్యూరాండ్ లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఏ ఒప్పందం అని అంటే ఇది డ్యూరాండ్ ఒప్పందం అండి. ఈ డ్యూరాండ్ ఒప్పందమే ప్రస్తుతం మనకి డ్యూరాండ్ లైన్గా ఇక్కడ కొనసాగడం జరుగుతుంది. అది డ్యూరాండ్ ఒప్పందం ఆఫ్ఘనిస్తాన్కి మరియు భారత్ల మధ్యన సరిహద్దుగా ఉంది. మరియు ఆఫ్ఘనిస్తాన్కి మరియు పాకిస్తాన్కి మధ్య కూడా సరిహద్దుగా ఉందండి. ఇది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య కూడా ఈ డ్యూరాండ్ ఒప్పందం అనేది ఉంటుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి ఈ ఒప్పందం వర్తిస్తుంది, మరియు ఆఫ్ఘనిస్తాన్కి భారత్కి కూడాను ఇది ఒప్పందం వర్తిస్తుందండి. అయితే ఆఫ్ఘనిస్తాన్తో, ఇక్కడ చిన్న మిస్టేక్ అండి, ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు ఉన్నటువంటి ఒకే ఒక్క కేంద్ర పాలిత ప్రాంతం ఉంటుంది, దాని పేరు లడాక్ అండి. మనం జమ్మూ కాశ్మీర్ చెప్పుకున్నాం, బై మిస్టేక్ ఇక్కడ. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు కలిగి ఉన్న ఏకైక కేంద్ర పాలిత ప్రాంతం అంటే మనకి లడాక్ అండి. ఏమొస్తుంది? ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతం అంటే మన లడాక్ వస్తుంది. ప్రధానంగా లడాక్ అనేది వస్తుందండి ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాలో ఉన్నటువంటి. 2 రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉన్న రేఖ అంటే ఏం చెప్పుకున్నామండి? డ్యూరాండ్ అనే రేఖ ఉంటుందండి. ఏ రేఖ ఉంటుందంటే మనకి ఇక్కడ డ్యూరాండ్ అని. నెక్స్ట్ వన్, ఇండియా చైనాల మధ్య సరిహద్దు అండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇండియాకి మరియు చైనాకి మధ్య సరిహద్దు కలిగిన రాష్ట్రాలు, ఇండియాకి చైనాకి మధ్య సరిహద్దు కలిగిన రాష్ట్రాలు 4 రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయి. మరియు 2 యూనియన్ టెరిటరీలుగా ఒక యూనియన్ టెరిటరీ అనేది సరిహద్దు కలిగి ఉందండి. ఒక కేంద్ర పాలిత ప్రాంతం అనేది మనకు సరిహద్దు కలిగి ఉంది. ఆ కేంద్ర పాలిత ప్రాంతం ఏమిటంటే ఒక కేంద్ర పాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీలు అండి. ఆ 4 రాష్ట్రాలు ఇక్కడ చూసుకుంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఇక్కడ ఇది జమ్మూ కాశ్మీర్ అండి, ఇది లడక్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అండి, అదేవిధంగా ఉత్తరాఖండ్, సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ అండి, ఏఆర్ అని రాశాను. చైనా రాజధాని ఇక్కడ ఏమొస్తుంది అంటే బీజింగ్ వస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశం అండి ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశం అండి. జనాభా దేశం ఏంటంటే చైనా. ఓకేనా? మన ఇన్ఫర్మేషన్లో చూసుకుంటే ఇండియాకి చైనాకి మధ్య సరిహద్దు కలిగిన రాష్ట్రాలు 4 అండి. అవి ఏంటంటే ఒకటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అండ్ సిక్కిం రాష్ట్రం. నెక్స్ట్ మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రం మరియు లడక్ అనే ఒక కేంద్ర పాలిత ప్రాంతం కలదాయి. మన భారతదేశం అనేది 2వ ఎక్కువగా అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి దేశం అని అడిగితే ఏ దేశంతో 2వ ఎక్కువగా అంతర్జాతీయ భూ సరిహద్దుని కలిగి ఉంది అంటే చైనాతో 2వ ఎక్కువగా మన అంతర్జాతీయ భూ సరిహద్దుని కలిగి ఉన్నాము. భారతదేశం అత్యధికంగా అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి దేశం అని అడిగితే ఎప్పుడైనా ఇక్కడ చూడండి మళ్ళీ బంగ్లాదేశ్ అండి ఎక్కువగా భూ సరిహద్దు కలిగింది. మన భారతదేశం అతి తక్కువ భూ సరిహద్దు కలిగిన దేశం అంటే ఏమొస్తుంది అని అంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది. కేవలం ఒక 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి. ఇక్కడ చైనాకి ఇండియాకి మధ్య వివాదాలండి. ఇక్కడ చాలా వివాదాలు, మనకి వాళ్ళకి మధ్య వివాదాలని చాలా వివాదాలు ఉన్నాయి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టుగా అయితే ఇక్కడ లడక్ దగ్గర మనకి ఇక్కడ వాళ్ళు ఆక్రమించినటువంటి ప్రాంతం పేరు ఇక్కడ ఆక్సాచిన్ అనే ఒక ప్రాంతాన్ని ఆక్రమించారండి. ఏంటండి అంటే ఆక్సాచిన్.
ఆక్సాచిన్ అని ఆక్రమించి వాళ్ళకి మనకి ఇక్కడ సరిహద్దుగా ఏం ఏర్పాటు చేస్తారంటే LOAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని దీని పేరు. దీనికి తెలుగులో అయితే వాస్తవాధీన రేఖ. వాస్తవాధీన రేఖ ఇలా ఉంటుందండి, వాస్తవ ఆధీన రేఖ. సో ఇలా మనకి ఏంటంటే ఈ చైనా దేశంతో ప్రధానంగా 1962లో ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం జరిగింది. 1962లో ఇండో చైనా యొక్క వార్ అని, ఇండియా చైనా వార్ అని యుద్ధం. రీసెంట్గా ఇక్కడ ఇన్సిడెంట్స్ అంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్కి ప్యాంగాంగ్ లోయలో మనకి ప్యాంగాంగ్ అనే ఒక సరస్సు ఉంటుందండి. ఆ సరస్సు దగ్గర మనకి లోయ. ఈ ప్యాంగాంగ్ సరస్సు కోసం మనకి గాల్వాన్ అనే లోయ ఉంది. ఈ గల్వాన్ అటాక్ అండి, గల్వాన్ లోయ. ఈ గల్వాన్ లోయలో మనకి రీసెంట్గా కొంతమంది ఇండియన్ ఆర్మీ పైన అటాక్ చేయడం జరిగింది. దానిలో మనకి రీసెంట్గా మన తెలుగు వ్యక్తి అయితే కల్నాల్ సంతోష్ బాబు చనిపోవడం కూడా జరిగింది. సో గాల్వాన్ అటాక్ అనేది ఇదంతా కూడాను ఒక స్టోరీ ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఫస్ట్ మనం అగ్రిమెంట్స్ నుంచి రావాలి. సో మనకి బేసిక్ ఆర్ఆర్బి ఓరియంటేషన్లో కనుక అంత అవసరం లేదని నేను చెప్పట్లేదు. లేదంటే ఇక్కడ మనకి అగ్రిమెంట్స్ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే అగ్రిమెంట్స్లో మనకి 1962లో జరిగినటువంటి వార్ తర్వాత మనకి సిమ్లా అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం మనకి కొన్ని ఒప్పందాలు, ఆ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కి కొన్ని చైనాకి కూడాను కొన్ని మార్పులైన చేయడం జరిగింది. ఇలాగ 1962లో ఇండో చైనా వార్, ఫస్ట్ ఇండో చైనా వార్తో పాటు అప్పటి నుంచి వాళ్ళు కొంత ప్రాంతాన్ని ఆక్రమించారు. ఆ ప్రాంతం ఆక్సాచిన్. అదే మనకి పాకిస్తాన్ ఆక్రమించింది అయితే సియాచిన్. ఈ సియాచిన్ ఆక్రమించింది. ఈ 1965లో ఫస్ట్ ఇండో పాక్ వార్ జరుగుతారు, సియాచిన్ ఆక్రమిస్తారు. ఈ సియాచిన్ కారణంతో ప్రస్తుతం వాళ్ళకి మనకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వస్తుంది. అక్కడ మనకి ఏం చెప్పుకున్నాం ఇందాక, LOC, లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది వాళ్ళకి మన సరిహద్దుగా ఉందని చెప్పాం. ఈ సియాచిన్ని ప్రపంచంలో ఎత్తైన యుద్ధ క్షేత్రంగా కూడా పేర్కొంటారు. సో అలాగే ఇండియాకి చైనాకి మధ్య జరిగినటువంటి ప్రాంతం మీద ఆక్రమించేది ఆక్సాచిన్, వాళ్ళకి మనకి సరిహద్దుగా ఉండేది LOAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇలా హిమాచల్ ప్రదేశ్తో ఎటువంటి వివాదాలు లేవు, ఉత్తరాఖండ్తో లేవండి. ఇక్కడ సిక్కింకి వచ్చేటప్పటికి చైనాకి సిక్కింకి మధ్య ఏముంది, నాతులా అనే పాస్ ఉందండి. నాతులా అనే ఒక పాస్ అనేది, నాతులా పాస్ అంటే ఒక కనుమ ఇండియాకి చైనాకి మధ్య సరిహద్దుకి ఇక్కడ కనెక్టింగ్ రోడ్ వేగా ఉందండి. ఒక కనుమ పేరు నాతులా పాస్. ఎందుకంటే సిక్కింకి చైనాకి ఇండియాకి మధ్య ఒక ట్రై జంక్షన్ ఏర్పడింది, దాని పేరు డోక్లామ్. ఇకపోతే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర చైనాకి ఇండియాకి మధ్య ఉండేటువంటి రేఖ మెక్మోహన్ లైన్. ఏముందంటే ఇక్కడ మెక్మోహన్ రేఖ. ఈ మెక్మోహన్ లైన్ అనేది ఎవరెవరికి మధ్య సరిహద్దుగా ఉంది, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో పాటు చైనాకి సరిహద్దుగా ఉండేది మెక్మోహన్ లైన్. సో ఇలా భారత్కి చైనాకి మధ్య 4 రాష్ట్రాలు, 2 ఒక యూనియన్ టెరిటరీస్ సరిహద్దుగా ఉంది. ఆ యూనియన్ టెరిటరీ దగ్గర ఆక్సాచిన్ అనే ప్రాంతంతో ఏర్పాటు చేస్తారు. రీసెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మన ఆర్ఆర్బి ఓరియంటేషన్ అయితే సింపుల్గా చెప్పుకుంటే గాల్వాన్ అనేటువంటి ఒక లోయలో ప్యాంగాంగ్ అనే సరస్సు దగ్గర ఇండియాకి చైనాకి నీటికి కూడా ఘర్షణలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ గల్వాన్ అనేది ఏంటి, ఒక రివర్ అండి. ఇది షోక్ అనే రివర్కి ఒక ఉపనది అండి. ఇది గాల్వాన్ అనేది షోక్ అనే రివర్కి ఉపనది. గాల్వాన్ అనేది అక్కడ కైలాసగిరి పర్వతాలు మానస్ సరోవరంలో జన్మించి నేరుగా మనకి లడాక్ అంటే ఆక్సాచిన్కి, చైనా ఆక్రమించిన కాశ్మీర్కి మరియు లడాక్కి మధ్య సరిహద్దులు గుండా ప్రయాణించి షోక్ అనే నదిలో కలుస్తుంది. ఆ ప్రయాణించే మార్గంలో ఆ నది వల్ల ఏర్పడినటువంటి లోయ గాల్వాన్ లోయ. ఆ లోయలో ఏర్పడినటువంటి ఒక ప్రధానమైనటువంటి సరస్సే ప్యాంగాంగ్ అనే సరస్సు. సరే, మనకి ఇక్కడ ప్యాంగాంగ్ అనే సరస్సుని ఈ విధంగా మనం ఉన్నేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇండియాకి నేపాల్ అని. సో ఇండియాకి నేపాల్కి మధ్య సరిహద్దు కలిగిన రాష్ట్రాలు అంటే భారత్ నేపాల్ మధ్య సరిహద్దు ఏ రాష్ట్రాలు ఉన్నాయి, భారత్ మరియు నేపాల్ మధ్య సరిహద్దు కలిగినవి. నేను షార్ట్కట్లో అయితే నేను సుబ్బు అని చెప్తానని. సుబ్బు అంటే ఎస్ అంటే సిక్కిం రాష్ట్రం, యు అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం, బి అంటే బీహార్ అని రాష్ట్రం అండి.
అదేవిధంగా బి అంటే బెంగాల్, పశ్చిమ బెంగాల్ అని. మళ్ళీ ఊ అంటే ఉత్తరప్రదేశ్ అని నా దృష్టిలో ఇక్కడ ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఇది బీహారు, ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, ఇది సిక్కిం అండి. ఈ మిడిల్లో ఉండే మనకి నేపాల్. నేపాల్ దేశంతో ఎక్కువగా సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రము అని అడిగితే మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా సరిహద్దు కలిగి ఉంటుందని నేపాల్తో. ఇక్కడ మనకి నేపాల్ రాజధాని, ఈ నేపాల్ రాజధాని ఏంటి సార్ అంటే కాఠ్మాండ్ అండి. కాఠ్మాండు. కేపీ శర్మ ఓలీ వీళ్ళు ప్రధాని అయితే కేపీ శర్మ ఓలీ. కేపీ శర్మ ఓలీ ఈయన యొక్క ప్రధానమంత్రి. నేపాల్ అనేది ఒక హిందూ రాజ్యం అండి. ఇది ఒక హిందూ రాజ్యం, హిందూ దేశంగా దీన్ని పరిగణిస్తారండి. ఓకేనా. సో ఇటువంటి నేపాల్కి మన ఇండియాతో ఎటువంటి వివాదాలు అనేవి లేవండి. కానీ రీసెంట్గా ఉత్తరాఖండ్ దగ్గర నేపాల్కి చైనాకి ఒక మధ్య ఒక ట్రై జంక్షన్ ఏర్పడింది. దాని పేరే కాలాపని అనే ఒక ట్రై జంక్షన్ అండి. ఇదే నేపాల్కి చైనాకి ఇండియాకి మధ్య ఒక ట్రై జంక్షన్ ఏర్పడింది. దాని పేరే కాలాపని అనే ఒక ట్రై జంక్షన్ అండి. ఇది మనకి ఏ ఒప్పందం? సుగేలి ఒప్పందం ద్వారా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఏ ఒప్పందం అని? సుగేలి ఒప్పందం అండి. ఈ సుగేలి ఒప్పందం ద్వారా ఇక్కడ మనకి ఒక రివర్ కూడా మనకి ప్రయాణిస్తుంది. ఆ రివరు మనకి ఏంటి సార్ అంటే మహంకాళి రివరు. ఇక్కడ మహంకాళి ఒప్పందం కూడా ఒకటి వస్తుంది అంటే ఇక్కడ వీళ్ళకి మనకి మహంకాళి రివర్ వస్తుంది. అదే కాళీ రివర్ అండి ఇక్కడ. సో ఇలా మనకి ఏంటంటే రామ్ గంగా రివర్, ఇంకో రివర్ కూడా ఇక్కడ ఉంటుంది, రామ్ గంగా. సో ఇలాగే నదుల పరంగా మనం చూసుకుంటే ఏరియాలో ఈ బార్డర్ ఏదైతే ఉందో మనకి, ఈ బార్డర్లో మనకి మనకి వాళ్ళకి మధ్య రీసెంట్గా వివాదాలు అనేవి కుదురుతున్నాయండి. ఇది స్వాతంత్రానికి బ్రిటిష్ ఇండియా కాలంలో నుంచి ఇక్కడ వాళ్ళకి మనకి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం పేరు సుగేలి ఒప్పందం అని. ఈ సుగేలి ఒప్పందంతో రీసెంట్గా మనకి వాళ్ళకి ఇక్కడ మధ్య ఒక ట్రై జంక్షన్ అనేది ఫామ్ అయింది. ఆ ట్రై జంక్షన్ ఏంటి సార్ అంటే మనకి ఇక్కడ మనకి కాలాపని అనే ఒక ప్రాంతంలో ట్రై జంక్షన్ అనేది ఏర్పడిందండి. అదే సిక్కింలో అయితే మనం చైనాకి ఏం చెప్పుకున్నామండి? డోక్లాం ఒప్పందం అండి చైనాతో. ఇక్కడ కాలాపని ట్రై జంక్షన్ అండి. ఓకేనా. ఇలా ఇండియాకి నేపాల్కి పెద్ద అంతర్జాతీయ వివాదాలు ఏమీ లేవు. సో మనకి నేపాల్తో పాటు ఎక్కువ సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రం అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇండియాకి భూటాన్ అండి. ఇండియా అండ్ భూటాన్ ఇది మనకి ఒక మిత్ర దేశం లాంటిది. భూటాన్తో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు అంటే ఒకవైపున ఏమున్నాయండి? సిక్కిం రాష్ట్రం, మరోవైపున ఇక్కడ పశ్చిమ బెంగాల్ వస్తుందండి. ఇలా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వస్తుంది. ఇంకోవైపున అస్సాం రాష్ట్రం వస్తుంది సరిహద్దుగాను, మరోవైపున అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు రాష్ట్రంగా వస్తుందండి. వీళ్ళకి మనకి ఏ రకమైనటువంటి వివాదాలు అనేవి లేవు. సో ఇలా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఒకటి, అస్సాం రాష్ట్రం ఒకటి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, అస్సాం రాష్ట్రం మరియు ఈ భూటాన్తో సరిహద్దు ఉంది. భూటాన్ రాజధాని థింపూ అండి వీళ్ళది. ఓకేనా. సో ఇలా చూసుకుంటే భూటాన్ రాజధాని గుల్ట్రమ్, వీళ్ళ యొక్క థింపూ రాజధాని కరెన్సీ గుల్ట్రమ్. ఓకేనా. సో ఇక్కడ జిగ్మే కేఆర్ సింగ్ అనే, సో వీళ్ళ యొక్క ఇండియా భూటాన్కి సరిహద్దు కలిగిన రాష్ట్రాలు అంటే 4 రాష్ట్రాలు వస్తాయండి. ఆ 4 రాష్ట్రాలు ఏంటి? ఒకటి చెప్పుకున్నా కదండి, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, సిక్కిం రాష్ట్రం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అండ్ అస్సాం అండి. ఈ 4 రాష్ట్రాలు ఇండియా భూటాన్కి సరిహద్దు ఉన్నాయి. అదే అక్కడ మనకి సిక్కిం చూసుకోండి సార్. ఇలా మనకి నేపాల్ ఒకవైపున ఉంది, మరోవైపున భూటాన్ ఉంది, ఇంకో వైపున చైనా ఉంది, ఇక్కడ బంగ్లాదేశ్ ఇలా ఉందండి. అండ్ ఇక్కడ ఏం సార్ మనకి ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే ఇక్కడ నేపాల్ అండి ఇది, అదేవిధంగా ఇది భూటాను, ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది, ఇది భూటాన్ అండి. మిడిల్లో మనకి ఏముంది సార్ అంటే సిక్కిం ఉంది. ఈ సిక్కింకి 3 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉన్నాయి. చూడండి సార్, ఇక్కడ చైనాతో సరిహద్దు ఉంది, భూటాన్తో సరిహద్దు ఉంది, నేపాల్తో సరిహద్దు ఉందండి. సో ఇక అంటే 3 దేశాలతో సిక్కిం సరిహద్దు ఉంది. ఏ దేశాలతో సరిహద్దు ఉందంటే మనం ఇక్కడ ఏంటి సార్ అంటే నేపాల్ అండ్ చైనా
అండ్ భూటాన్, ఇక్కడ చూసుకుంటే నేపాల్, చైనా, భూటాన్ 3 దేశాలతో సిక్కిం అనేది సరిహద్దు ఉంది. వెస్ట్ బెంగాల్ చూసుకోండి సార్, ఇక్కడ వెస్ట్ బెంగాల్కి నేపాల్ సరిహద్దు ఉంది, భూటాన్ సరిహద్దు ఉంది, నేపాల్ సరిహద్దు ఉంది, భూటాన్ సరిహద్దు ఉంది, అండ్ బంగ్లాదేశ్ సరిహద్దు ఉంది. అంటే మన భారతదేశంతో ఎక్కువగా అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన దేశం అయితే బంగ్లాదేశం. ఈ బంగ్లాదేశ్తో ఎక్కువగా ఏ రాష్ట్రం భూ సరిహద్దును కలిగి ఉందంటే, ఎక్కువ సరిహద్దు మన భారతదేశంలో ఏ రాష్ట్రం బంగ్లాదేశ్ సరిహద్దు ఉందంటే వెస్ట్ బెంగాల్. అంటే ఇక్కడ బంగ్లాదేశ్తోని మరియు ఇక్కడ నేపాల్తోని ఇటువైపున భూటాన్తోని 3 దేశాలతో కూడా మళ్ళీ అండ్ ఇక్కడ సిక్కింకి 3 దేశాలు సరిహద్దు ఉన్నాయి. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కూడా 3 దేశాలతో సరిహద్దు కలిగి ఉంది. ఓకేనా, ఇలా నేపాల్, భూటాన్ అండి. నెక్స్ట్ వన్ మియన్మార్ అండి. ఇది ఇలా వస్తుంది, మియన్మార్ ఆర్ మయన్మార్. సో ఇండియాకి మయన్మార్కి మధ్య సంబంధం ఏంటి? ఇండియా, మయన్మార్ భారత్ నుంచి బర్మా విభజన, ఇక్కడ మెయిన్గా చూసుకునేటప్పటికి బర్మా విభజన 1937. ఓకే, భారత్ నుండి బర్మా విభజన 1937. యాక్చువల్గా భారత్తో అన్నా, మమ్మీ అనే రాష్ట్రాలు సరిహద్దు ఉంటాయండి. మయన్మార్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు అన్నా, మమ్మీ. సో అంటే ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, నా అంటే నాగాలాండ్, మీ అంటే ఇది రాష్ట్రం మిజోరం అండి, ఇది మిజోరం. మా అంటే మణిపూర్ అండి. అన్నా అంటే అరుణాచల్ ప్రదేశ్ AR, నా అంటే NL నాగాలాండ్, మా అంటే MANI మణిపూర్ అని, MIZ మిజోరం అని. ఈ 4 రాష్ట్రాలు మనకి మయన్మార్తో సరిహద్దు కలిగి ఉన్నాయి. సో ఈ 4 రాష్ట్రాలు మయన్మార్తో సరిహద్దు కలిగి ఉన్నాయి. మయన్మార్కి భారత్కి మధ్య సరిహద్దుగా ఉండేటువంటి పర్వతాలు ఏమి సరిహద్దుగా ఉన్నాయి? పూర్వాంచల్ అనే పర్వతాలు సరిహద్దుగా ఉంటాయండి, పూర్వాంచల్ పర్వతాలు. ఈ పూర్వాంచల్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో, ఈ పూర్వాంచల్ పర్వతాలే ఒక హాఫ్ సర్కిల్ ప్లేస్లో ఇలా అర్ధచంద్రాకారం అండి, హాఫ్ సర్కిల్ అండి, జడపిన్నాకారంలో ఇవేమవుతాయంటే మయన్మార్లోకి ప్రవేశించి చివరిగా ఇవి కొన్ని సంవత్సరాల కిందట ఎందులో మూలవుతాయంటే బంగాళాఖాతంలో మునిగిపోతాయి. ఓకేనా, సో ఇక్కడ తర్వాత కాన్సెప్ట్ అది. సో ఇండియాని మయన్మార్ని వేరు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి భారత్, మయన్మార్ అండి. మయన్మార్ రాజధాని నెపిడా, క్యాపిటల్ ఏంటి సార్ అంటే నెపిడా. మయన్మార్ రాజధాని నెపిడా. సో ఇక్కడ మనకి మయన్మార్ అనేది భారత్కి మధ్య సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు 4 రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అండ్ మణిపూర్ అండ్ మిజోరం అని. వీళ్ళతో మనకి సరిహద్దుగా ఉన్న పర్వతాలు ఏమిటి అంటే అంతర్జాతీయంగా పూర్వాంచల్ అనే పర్వతాలు అనేవి విస్తరించి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ లాస్ట్ కంట్రీ బంగ్లాదేశ్. సో భారత్ మరియు బంగ్లాదేశ్ల మధ్య సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలని చూసుకునేటట్టుగైతే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, వీళ్ళ యొక్క రాజధాని కరెన్సీ టాకా, చక్మా లాంగ్వేజ్ అని. టాకా చక్మా వీళ్ళ యొక్క లాంగ్వేజ్ చక్మా. భారత్ బంగ్లాదేశ్కి అంటే భారత్ నుండి బంగ్లాదేశ్ విభజన స్వాతంత్రం పొందిన సంవత్సరం అయితే 1971. 72లో కంప్లీటెడ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇండిపెండెన్స్. 1971లోనే వాళ్ళు మనతో విభజన జరుగుతుందండి, భారత్ బంగ్లాదేశ్ విభజన. ఈ బంగ్లాదేశ్తో చూసుకునేటట్టుగా అయితే మనకి ప్రధానంగా ఎన్ని రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయి? టైంలో మనకి ఏముంటాయండి? AM ఒకటి ఉంటుంది, PM అనేవి ఉంటాయండి. T అంటే ఏమొస్తుందండి? త్రిపుర రాష్ట్రం అండి, T. A అంటే ఏ రాష్ట్రం వస్తుందండి? అస్సాం రాష్ట్రం. M అంటే ఏ రాష్ట్రం? మిజోరం అండి. P అంటే ఏ రాష్ట్రం అండి? పశ్చిమ బెంగాల్, PB అని. మరో M అంటే ఏమొస్తుందండి? మేఘాలయ. ఏమొస్తుందండి ఇక్కడ? మేఘాలయ. అంటే టైంలో ఏవైతే AM PM అనే టైంలో AM PM అనేటువంటి మనకి 2 ఉంటాయో షార్ట్ కోడ్ అండి. T అంటే త్రిపుర, A అంటే అస్సాం, M అంటే మిజోరం, P అంటే పశ్చిమ బెంగాల్, M అంటే మేఘాలయ. ఇలా మనకి ఎక్కువగా ఏ రాష్ట్రం సరిహద్దు ఎక్కువ డిస్టెన్స్ కలిగి ఉందంటే ఇలా బంగ్లాదేశ్తోని వెస్ట్ బెంగాల్ సరిహద్దు అని చెప్పుకున్నాం. భారతదేశంతో అత్యధికంగా అంతర్జాతీయ భూ సరిహద్దు అనేది సుమారుగా 4096 కిలోమీటర్ల అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశం ఏంటి సార్ అంటే బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్కి
ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రం పేరు మేఘాలయ. ఏ రాష్ట్రం అండి ఇది? మేఘాలయ. ఇటు ఏ రాష్ట్రం? వెస్ట్ బెంగాల్. ఇక్కడ మనకి బంగ్లాదేశ్ ఇది, ఓకేనా. సో ఇది మనకి మిజోరం అండి. ఇక్కడ త్రిపుర కూడా ఉంటుందండి. టీ అంటే త్రిపుర. ఇలా మనకు వచ్చేది ఏంటంటే త్రిపుర అండ్ మిజోరం రెండు రాష్ట్రాలు ఉన్నాయి. త్రిపుర అండ్ ఈ డౌన్కు ఉండేటువంటి ఈ రాష్ట్రం ఏంటి సార్ అంటే మిజోరం. సో ఇలా మనకి ఇది మిజోరం, ఇది త్రిపుర, ఓకేనండి. ఇలా మేఘాలయ. సో ఇవన్నీ కూడాను బంగ్లాదేశ్తో సరిహద్దుని. ఈ బంగ్లాదేశ్కి మనకి తీన్ బీగా అనే ఒక ప్రాంతాన్ని మనం ఒక 999 సంవత్సరాలు లీజ్కి ఇచ్చామండి. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి తీన్ బీగా అనే ప్రాంతం కారిడార్. సో వాళ్ళకి మనకి ఏ రకమైన వివాదాలు లేకపోయినప్పటికీ భారత్కి బంగ్లాదేశ్కి మధ్య ఒక వివాదం, ఒక బ్యారేజ్ సరిహద్దుగా ఉంది. ఆ బ్యారేజ్ పేరే ఫరక్కా బ్యారేజ్. ఏ నది పైన ఉందంటే ఇది గంగా నది పైన ఉంటుంది. ఇలా మనకి గంగా నది ఇలా ప్రయాణిస్తుంది. సో ఇలా వచ్చినటువంటి గంగా నది పైన మనకు ఉన్నటువంటి ఒక బ్యారేజ్ ఏంటి సార్ అంటే ఫరక్కా బ్యారేజ్ అండి. ఫరక్కా బ్యారేజ్ భారత్ బంగ్లాదేశ్ మధ్య వేరు చేస్తున్నటువంటి బ్యారేజ్ ఫరక్కా బ్యారేజ్. గతంలో వివాదంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే లీజుకి ఇచ్చిన అంశం తీన్ బిగా కారిడార్. సో రీసెంట్గా వీళ్ళకి మనకి చాలా అంశాలు అనేవి మనకి అగ్రిమెంట్స్ అనేవి 2019 నుంచి చూసుకుంటే 2021 మధ్యన కొన్ని అగ్రిమెంట్స్ బంగ్లాదేశ్ మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయడం, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశం విజిట్ చేయడం మధ్య కొన్ని అగ్రిమెంట్స్ అనేవి కుదరడం జరిగింది. ఇలా మన భారతదేశానికి అంతర్జాతీయంగా మొత్తం భూ సరిహద్దు, భారతదేశానికి అంతర్జాతీయంగా మొత్తం భూ సరిహద్దు యొక్క పొడవు ఇక్కడ చూసుకుంటే భారతదేశం మొత్తం అంతర్జాతీయంగా ఎన్ని డిగ్రీలు అంటే 22 డిగ్రీల అక్షాంశం నుంచి అంతర్జాతీయ భూ సరిహద్దుని కలిగి ఉందన్నాం. ఎన్ని వేల కిలోమీటర్లు అంటే 15,200 కిలోమీటర్లు. అత్యధికంగా భారతదేశంతో సరిహద్దు కలిగినటువంటి దేశం అంటే ఏమన్నామండి? బంగ్లాదేశ్ అని చెప్పాం. రెండవ దేశం అయితే చైనా, మూడవ దేశం పాకిస్తాన్. రెండవ దేశం చైనా, మూడవ దేశం అయితే పాకిస్తాన్ అండి. నాలుగవ దేశం నేపాల్, 5 మయన్మార్, 6 భూటాన్, తక్కువగా ఉండేది ఇలా మనకి ఆఫ్ఘనిస్తాన్. ఇలా మన భారతదేశంతో ఎక్కువగా అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన దేశం అయితే బంగ్లాదేశ్ అని. మొత్తం అంతర్జాతీయంగా ఎన్ని భూ సరిహద్దుగా 15,200 కిలోమీటర్ల అంతర్జాతీయంగా మనం భూ సరిహద్దు పొడవును కలిగి ఉన్నాం. 16 రాష్ట్రాలతోని 7 దేశాలు నైబర్ కంట్రీస్ అని. ఈ 7 దేశాలతోని 16 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా సరిహద్దున ఉన్నాయి. ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, 2 లడాక్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్. ఓకే, ఈ భారతదేశంలో మనకు ఉన్నటువంటి అంతర్జాతీయ భూ సరిహద్దులో వాళ్ళకి మనకి వివాదం జరిగిన అంశాలు ఇవి. కేవలం ఆర్ఆర్సి గ్రూప్ డి మరియు ఆర్ఆర్బి ఎన్టీపీసీ లెవెల్లో చెప్పుకోబడినవండి. ఎందుకంటే బేసిక్స్ ఒక్కొక్క అగ్రిమెంట్ ఉంటుంది. చైనాకి ఇండియాకి మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు, ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య అగ్రిమెంట్స్ కావచ్చు, నేపాల్కి ఇండియాకి మధ్య అగ్రిమెంట్స్ కావచ్చు, లేదా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య అగ్రిమెంట్స్. ఇవన్నీ కూడా మనకి తదుపరి క్లాస్లో మనం గ్రూప్ 2 స్థాయిలో చెప్పుకునేటప్పుడు లేదా గ్రూప్ 1 స్థాయిలో చెప్పేటప్పుడు మనం దాన్ని కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పుకోవడం జరుగుతుందండి. ఓకేనా? థ్యాంక్ యూ.